టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ మానస వారణాసి జంటగా నటించిన కపుల్ ఫ్రెండ్లీ రీసెంట్ గానే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ స్పెషల్ గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఓ స్పెషల్ చిట్ చాట్ నిర్వహించారు. ఈ సరదా సంభాషణలో ప్రభాస్ చెప్పిన కొన్ని వ్యక్తిగత జ్ఞాపకాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. చిట్ చాట్ సందర్భంగా హీరోయిన్ మానస వారణాసి ప్రభాస్ ను ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగింది. విజయవాడ పునుగులు ఎప్పుడైనా తిన్నారా అని అడగ్గా ప్రభాస్ తన పాత రోజుల్ని గుర్తు చేసుకున్నారు. చిన్నప్పటి నుండి ప్రమోద్ తన బెస్ట్ ఫ్రెండ్ అని, విజయవాడలో ప్రమోద్ వాళ్ళ ఇంటి దగ్గరే ఒక పునుగుల బండి ఉండేదని, సమ్మర్లో ప్రమోద్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ప్రమోద్ వాళ్ళ నాన్న వెస్పా మీద తామిద్దరిని ఎక్కించుకుని చాలా ఫాస్ట్ గా తీసుకెళ్లి పునుగులు తినిపించేవారని, ఆ పునుగులు రుచి అంటే తనకెంతో ఇష్టమని, అలాంటి పునుగులను తన లైఫ్ లో మళ్ళీ ఎక్కడా తినలేదని, వాటిని గుర్తు చేసుకుంటే ఇప్పుడు కూడా నోరూరుతుందని ప్రభాస్ చెప్పిన మాటలు ఫ్యాన్స్ లో నోస్టాల్జియా రేకెత్తించాయి. అక్కడి బజ్జీలు బాగున్నా కూడా పునుగులు మాత్రం స్పెషల్ అని ఆయన స్పష్టంగా చెప్పడం విశేషం. దానికి మానస విజయవాడ పునుగులంటే ఎమోషన్ అని చెప్పగా ప్రభాస్ కూడా ఆ మాటకు సమ్మతించారు. ప్రతి ఊరికి ఒక్కో స్పెషల్ ఉంటుంది. విజయవాడ అంటే పునుగులే గుర్తుకొస్తాయి. ఇప్పుడు మాట్లాడుతుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయని ప్రభాస్ అన్నారు. తన బిజీ షెడ్యూల్ మధ్య కూడా విజయవాడ మీదుగా ప్రయాణించే సందర్భాల్లో వీలు కుదిరితే అక్కడి పునుగులు తింటానని ప్రభాస్ చెప్పడం విజయవాడ ఫ్యాన్స్ ను ఆనందింపజేస్తూ ఉంది. అయితే తాను ఎక్కువగా నైట్ టైంలో ట్రావెల్ చేస్తానని, ఆ సమయానికి పునుగులు దొరకవని ఫీల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయని ప్రభాస్ గుర్తు చేసుకున్నారు. ప్రభాస్ లాంటి స్టార్ హీరో పునుగులు లాంటి సింపుల్ ఫుడ్ పై ఇంత ప్రేమ చూపించడం అతన్ని తన అభిమానులకు మరింత దగ్గర చేస్తూ ఉంది. భారీ బడ్జెట్ సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్నా కూడా స్థానిక రుచులపై ఆయనకున్న మమకారం దీని ద్వారా బయటపడింది. అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డార్లింగ్ కు పునుగులంటే ఇంత ఇష్టమా అంటూ ఫ్యాన్స్ కమెంట్స్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ప్రభాస్ ఇలాంటి సరదా సంభాషణల్లో పాల్గొనడం అరుదే. అందుకే ఈ చిట్ చాట్ మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. మొత్తానికైతే విజయవాడ పునుగులు కేవలం ఒక వంటకం మాత్రమే కాకుండా ఒక ఎమోషన్ అని ప్రభాస్ చెప్పిన మాట ఇప్పుడు అభిమానుల హృదయాలనైతే గెలుచుకుంటూ ఉంది.